హాయ్ అండి, ఇవాళ సైట్లోకి అయితే వచ్చాము. సో పపాయ హార్వెస్ట్ చేయాలన్నమాట. 20 డేస్ నుంచి అనుకుంటున్నాను. సో ఈవేళ హార్వెస్ట్ చేద్దాం కదా అని వచ్చి చూసేటప్పటికి ఇగో ఆల్రెడీ బాగా రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా తినేస్తున్నాయి పక్షులు ఏవో. సో చెట్టుని పండాక పూర్తిగా పండిన తర్వాత కోద్దాం కదా అని వెయిట్ చేసామన్నమాట. సో ఈవేళ ఫస్ట్ హార్వెస్ట్ అయితే స్టార్ట్. ఇలా పట్టుకుంటూ వచ్చేసింది, పాడైపోతుంది. ఈవేళ కోసేయచ్చు ఇంకా. సో మన గార్డెన్లో ఫస్ట్ పపాయ. సో నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయండి, కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాము. ఇంకోటి కోస్తున్నాము. పైకి ఎక్కేస్తాయి కాకరకాయలు అయితే. సో ఆ కొమ్మలన్నీ పైకి వెళ్ళిపోయినాయండి. అవన్నీ లాగేసి తీసేసాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయని చూడాలి. ఇవి కూడా కోసేయచ్చు, వేసవకాలం కదా. కొంచెం 2 రోజులు ఆగే ఉంటే పాడైపోతాయి. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాకరకాయకి. స్ప్రే చేయాలి సార్, అన్నీ కదా అని బద్దకిస్తున్నాం. ఎన్ని ఉన్నాయి చూడండి చక్కగా. ఇంకా ఇటు ఉన్నాయి ఎక్కువ. బాస్కెట్ నిండిపోయింది ఇవాళ కాకరకాయలతో. ఫుల్ కాకరకాయలు హార్వెస్ట్. వేడి ఎలా ఉందంటే కూరగాయలు కోసేటప్పటికి చెమటలు పడుతున్నాయి అన్నమాట. పండించడానికి అది కొయ్యటానికి చెమటలు పడుతుంది. చాలా వచ్చాయి కాకరకాయలు. ఈ వారం అంతా కాకరకాయలు. సో నెక్స్ట్ బీరకాయలు ఉన్నాయండి, బీరకాయలు కూడా కోద్దాం. సో నెక్స్ట్ బీరకాయలు ఉన్నాయండి, బీరకాయలు కోద్దాం. కాయ ముద్రపోయింది ఇక్కడ ఉన్న.
కూడా ముదిరిపోయిందండి అప్పుడే. సరే విడిచి చూద్దాము. ఇంకెందుకు ముదిరిపోయిందని ముదిరిపోయింది. విత్తనాలు వదిలేయటం ఇవన్నీ ఉన్నాయి కదా. పొరపాటున మాత్రం ఒక 2-3 రోజుల్లో రాకపోతే మళ్ళీ ముదిరిపోతున్నాయి అనమాట. ఈ కాయ అలాగే వదిలేసాం మేము. కాకపోతే ఇది కూడా ముదిరిపోయింది. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇవన్నీ కూడా ముదిరిపోయినాయి వదిలేయటం. ఈసారి విత్తనాలు బాగా వస్తాయి. అండ్ ఇక్కడ హెల్కోనియా చూసారా మళ్ళీ వచ్చింది చక్కగా బట్స్. ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఈ పైన ఒకటి, ఇంకొకటి ఇక్కడెక్కడో చూసా మళ్ళీ బాగా వస్తున్నాయి చక్కగా. ఇదేమన్నా సీజనో ఏంటో మరి. ఇక్కడ నేతి బీరకాయ ఒకటి ఉందండి. మళ్ళీ నేతి బీరకాయలు కూడా వేసాను. మెల్లిగా అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయండి. చాలా చిన్నవి, బట్ మళ్ళీ వచ్చేలోపు ముదిరిపోతాయేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మంచి సైజు రావాలి. చిత్రాడ బీర. సో ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి. బట్ రావడం లేట్ అవుతుంది కాబట్టి బెండకాయలు చెప్పలేం బాగుంటాయని. బాగానే ఉంది మెత్తగా. ఇవి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. 2-3 డేస్కి ఒకసారి, లేదంటే ముదిరిపోతాయి బెండకాయలు. ఇది కొంచెం ముదిరింది, ఇవి ముదిరిపోయి. ఇంకా అక్కడ 2 చెట్లు ఉన్నాయి. అట్లే చూద్దాం. మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంట్రెస్ట్గా అయితే బెండకాయలు రాలేదు. ఇలా లోటస్ అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా విడవలేదు, బట్ 2 రోజులు అవుతుంది కదా వచ్చేటప్పటికి. లోపు ఎలాగో విడుస్తుంది. సో ఇవాళ లోటస్ కూడా హార్వెస్ట్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. లోటస్ హార్వెస్ట్ చేసాం కదా, లోపల నుంచి ఎలా వస్తుందో బుడగలాగా. ఇప్పటి వరకు అయితే కొంచెం పెద్ద బెలూన్స్ లాగా వచ్చినాయి. సో ఎయిర్ వస్తుంది లోపల నుంచి కట్ చేసినాక. అండ్ ఇవన్నీ కూడా ఇంకా మొగ్గలు ఉన్నాయి. లోటస్లో సమ్మర్ వచ్చింది కదా, ఇంకా భలే వస్తున్నాయి. ఇంకా కంటిన్యూస్గా ఈ పట్టుకెళ్ళిన సీడ్స్ కూడా ఇంట్లో వాటర్లో పెట్టి ఉంచానండి. సో అవి ఏమన్నా మొక్కలు వస్తే ఇంకా ఎక్కడైనా వేయచ్చు అన్నమాట. ఇంకా అవి 2 నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇంకా 2 సీడ్స్ ఉన్నాయి బాగా స్టడీ అయిపోయి. అరటి ఇంకా టైం పడుతుంది. అది కట్ చేయొచ్చో లేదో కనుక్కొని ఈసారి పువ్వు కూడా హార్వెస్ట్ చేసేద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. సో ఫ్రెండ్స్, ఇదేంటి ఇవాళ హార్వెస్ట్. అయితే పపాయ పాడైపోతుంది కదా అని చెప్పి హార్వెస్ట్ చేయడానికి వచ్చాం అనమాట. సో దాంతోపాటు మనకు బోల్డన్ని కాకరకాయలు అండ్ అలాగే బీరకాయలు కూడా స్టార్ట్ అయినాయి బాగా. అండ్ స్పాంజ్ గార్డ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకే ఒక కాయ వచ్చింది. నెక్స్ట్ వీక్ మంచి హార్వెస్ట్ అయితే వస్తుంది. అండ్ లోటస్ కూడా హార్వెస్ట్ చేశాను. అండ్ కొంచెం కరివేపాకు ఉంటే అది కూడా కోసాను అనమాట. సో ఇది ఇవాళ హార్వెస్ట్. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మా బృందావన్. సో ఫైనల్గా హార్వెస్ట్ అంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నామండి. సో వెళ్తుంటే దారిలో ఈ ఆవులు కనిపించినాయి అనమాట. సో ఏమన్నా మనకి గెత్తం దొరుకుతుందేమో చూద్దాం కదా అని చెప్పి వెళ్ళాము. ఒకసారి వ్యూ ఎంత బాగుందో చూడండి. చక్కగా సన్సెట్ అవుతూ ఉంటే చక్కగా ఆవుల దగ్గర భలే కనిపించింది అనమాట. బట్ అక్కడ కూడా మనకి గెత్తం అనేది అవైలబుల్గా లేదన్నారు. సో వాళ్ళకి లేఅవుట్లో మొక్కలకి సరిపోతుందంట. సో బయటికి ఇవ్వడానికి లేదండి అన్నారు. సరే సరదాగా అలా చూసి వచ్చేద్దామని ఆవులు చూసుకొని వచ్చేసాం అనమాట. భలే ఉన్నాయి. మరీ చిన్న బాగుంది.